యథాకాశో హృషీకేశః నానోపాధిగతో విభుః తద్భేదాద్భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్. యథా ఏ విధంగా అయితే ఆకాశః హృషీకేశః, ఆకాశः ఏకः, హృషీకేశः ఏకः ఇది. యథా ఏ విధంగా అయితే ఆకాశం ఉందో అంతే. ఎగ్జాంపుల్, హృషీకేశः నానోపాధి గతః విభు. అక్కడ విష్ణు నిత్యే విష్ణు ప్రకల్పిత అన్నప్పుడు ఆ విష్ణు ఎవరో ఆయనే విభు. ఇక్కడ విభు సరేనా. హృషీకేశः ప్లీజ్, హృషీకేశः హృషీకాణి ఇంద్రియాణి, బాహ్యేంద్రియాణి కావచ్చు, అంతరేంద్రియాణి కావచ్చు. ప్లీజ్, హృషీకాణి అంటే ఇంద్రియాణి, అంటే ఇంద్రియాణి అన్నప్పుడు బాహ్యాంతరాలు కదా. బాహ్యానికి వచ్చామనుకో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దశేంద్రియాలు. అంతరానికి వస్తే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కదా. కాబట్టి ఇది అంతరేంద్రియం, అది బాహ్యేంద్రియం. ఈ రెండిటికి కూడాను ఇంద్రియాణి. హృషీకాణి అంటే ఇంద్రియాణి అంటే 14, 5 + 5 + 4 అది 14. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి హృషీకాణి. హృషీకాణి అంటే ఇంద్రియాణి అని అర్థం. క్లియర్. హృషీకాణి ఇంద్రియాణి తేషాం ఈశః ప్రభుః హృషీకేశః. అంతే, ఇంకేం లేదు. హృషీకాణి అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు ప్రభు ఎవరో ఆయన హృషీకేశః. ఈశః ప్రభుః, ఇంద్రియాలకి ప్రభుః. నానోపాధి గతః, నానా ఉపాధి గతః అంటే నానా ఉపాధిషు గచ్చతి. నానా ఉపాధిషు గచ్చతి, అనేకమైనటువంటి ఉపాధుల్లోకి ఆయన వెళుతూ ఉంటాడు. వండర్ఫుల్. ఎవరు? ప్రభు. ఇక్కడ ప్రభు ఎవరో తెలుసా? ఎవరు వెళ్ళేది ఎట్లా? క్షేత్రజ్ఞ. జీవశబ్దం ఇది. ఎందుకో తెలుసా? బ్రహ్మం అంతటా ఉండాడు. ఉపాధుల్లోకి వెళ్ళేదంటే గత జన్మలో నువ్వు ఒక ఉపాధిలో ఉన్నావు, ఇప్పుడు ఈ ఉపాధిలో ఉన్నావు. మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తితే ఇంకొక ఉపాధిలో పోతావు. దేహమే కదా ఉపాధి అంటే, స్థూలదేహం. కనుక నానా ఉపాధిషు గచ్చతి. ఎవరు? హృషీకేశః. కాబట్టి ఇంద్రియాలు, మనస్సు ఎవరైతే వీటికి ప్రభువుగా ఉన్నాడో, ఎవడు ఉండడం వల్ల మనసు పనిచేస్తూ ఉందో, ఎవరు ఉండడం వల్ల ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయో అతడే. ఇది క్షేత్రజ్ఞ స్వరూప భాక్. క్షేత్రజ్ఞ స్వరూప భాక్. ఇది అన్ని క్షేత్రాల్లో ఉంది. నానా ఉపాధిషు అన్ని దేహాల్లో కూడా క్షేత్రజ్ఞ స్వరూపం ఉంది లేదా? అదే కదా గీత. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు అన్ని దేహాల్లో, అన్ని ఉపాధులలో, సర్వ ఉపాధిషు నానా ఉపాధిషు అహం క్షేత్రజ్ఞ విద్ధి, తెలుసుకో. సర్వక్షేత్రేషు, క్షేత్రాలు అనేకం ఉండొచ్చు, క్షేత్రజ్ఞుడు ఒక్కడే. సిరీస్. ఆభరణాలు అనేకం ఉండొచ్చు, బంగారు ఒక్కటే. క్షేత్రాలు అనేకం ఉండొచ్చు, క్షేత్రజ్ఞ ఏకః. క్షేత్రజ్ఞం సింగులర్, క్షేత్రేషు ప్లూరల్. క్షేత్రములలో ఉండే క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞుడు. చూచావా ఎంత? కాబట్టి క్షేత్రాలు అనేకం ఉండొచ్చు, కానీ నేను క్షేత్రజ్ఞ, క్షేత్రములో ఉండేటువంటి వాణ్ణి. క్షేత్రేషు ఉపాధిషు, ఒక్కొక్క ఉపాధి, మీ ఉపాధి వేరు, నా ఉపాధి వేరు, ఆయన ఉపాధి వేరు, కానీ అందరిలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం ఒక్కటే.
క్లియర్? ఏమిటో స్వామి, బల్బులు అనేకం ఉండొచ్చు, వాటిలో ఉన్నటువంటి కరెంట్ అంతా 10 అనుకోండి, అదేం పోయింది. బల్బులు అనేకం సార్, కరెంటు ఒక్కటే. సూత్రే మణిగణ ఇవ. పూలు అనేకం, ఉపాధులు వేరే, దారం సూత్రం ఒక్కటే. ఒక్కటే. ఇంకా మన లోకల్ ఎగ్జాంపుల్కి వస్తాం, అవర్ ఓన్ ఎగ్జాంపుల్. కుండలు అనేకం. ఇది కుండ లేకుండా మాట్లాడు, మీరు ఏమన్నా అనుకోండి, ఆ పిచ్చిముండ ఉండాల్సిందే. కుండలు అనేకం, అందులో ఉండేటువంటి ఆకాశం, ఆకాశం మట్టే. కుండలో అంటుంటే మట్టి కుండగా ఉంది, అది వేరే విషయం. కుండలో ఏముంది? యథా ఆకాశ. సీ ది శ్లోక. యథాకాశో హృషీకేశ నానోపాధిగత విభు. హృషీకేశ విభు నానోపాధి, నానా ఉపాధిషు గచ్చతి యథా ఆకాశవత్. యథా ఆకాశ నానా ఉపాధిషు గచ్చతి. ఏమిటి దానికి ఉపాధులు? కుండలే. ఘటాకాశం ఎక్కడుంది చెప్పండి? ఎందుకు ఘటాకాశం అనాల్సి వస్తుంది? ఈ కుండలో ఉండే ఆకాశం కనుక. ఇప్పుడు అక్కడికి పోయి మఠాకాశం, ఎందుకంటే రూమ్లో ఉండే ఆకాశం. ద పాట్ స్పేస్, ద రూమ్ స్పేస్, బెల్లీ స్పేస్. ఎక్కడిది అన్ని? స్పేస్ ఈజ్ స్పేస్, ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్. యథా, ఈ విధంగా అయితే ఆకాశ, స్పేస్ ఏ విధంగా అయితే ఉందో, నానా ఉపాధిషు గచ్చతి, అనేకమైనటువంటి పాత్రల్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉండినా అది ఒక్కటే కానీ ఆకాశ ఏకః. కానీ తమాష చూడండి. అలాగే హృషికేశ, ఇక్కడ సర్వజ్ఞ, ఎవరు? మన క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ భాక్, క్షేత్రజ్ఞుడిగా ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నాడో. ఎందుకు ప్రత్యేకించి నేను క్షేత్రజ్ఞ అంటున్నానంటే హృషికేశ అనడం వల్ల. హృషికాణి ఇంద్రియాణి తేషాం ఈశః హృషికేశ, ఇంద్రియాణం ఈశః. కాబట్టి ఇంద్రియాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి ఎవరి యొక్క ప్రకాశం చేత నడుస్తూ ఉన్నాయో ఆయన ఈశః, అది సర్వజ్ఞ, అది మన క్షేత్రజ్ఞ. క్షేత్రంలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ. చాలా క్లారిటీ వస్తుంది ఈరోజు, జాగ్రత్తగానండి. క్షేత్రజ్ఞ ఆయనే హృషికేశ. నానోపాధి గత, నానా ఉపాధి గత. క్లియర్? ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క ఆకాశం లేదు, ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు లేడు. క్షేత్రజ్ఞం ఒక క్షేత్రజ్ఞుడే, సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాలలో, అన్ని దేహాలలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం ఏకః. విద్ధి అర్జున, విద్ధి, ఇది జ్ఞానం, తెలుసుకో. క్లియర్? స్వామీజీ, అలాంటప్పుడు ఆ వేరే ఈయన వేరు ఎంత ఎందుకు వస్తున్నాయి? యదా ఆకాశ ఏకః. ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. యదా ఆకాశ ఏకః. ఈ కుండలో ఆకాశం, ఆ కుండలో ఆకాశం వేరు వేరు అని మాట్లాడతావులా మనం. ఈ కుండలో ఆకాశం, ఆ మఠంలో ఆకాశం, మఠాకాశం ఎందువల్ల వచ్చింది? యథా ఆకాశ ఏకః ఉపాధి భేదాత్ భిన్నవత్ భాతి. ఉపాధి భేదాత్ భిన్నవత్ భాతి. ఆకాశం ఒక్కటే అయినా కుండలు అనేకం ఉండడం వల్ల అన్ని ఆకాశాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నాం, కానీ వాస్తవానికి అది కాదు. భిన్నవత్, అది అనేకంగా ఉన్నట్టుగా, భిన్నంగా ఉన్నట్టుగా భాతి, అట్లా తెలుస్తూ ఉంది మనకు ప్రకాశం. అంతేనా? యదా ఆకాశ ఏకః ఉపాధి భేదాత్ భిన్నవత్ భాతి. ఇదిగో తద్భేదాత్ భిన్నవద్ భాతి. తద్భేదాత్, ఉపాధి భేదాత్, అట్లా అర్థం చేసుకోవాలి. అన్వయం అది. తద్భేదాత్ ఉపాధి భేదాత్ భిన్నవత్ భాతి. అవి అనేకంగా తెలుస్తూ ఉన్నాయి. స్వామిజీ, ఒకటే అని తెలియాలంటే ఏం చేయాలి? తన్నాశే. ఉపాధి నాశే సతి, ఉపాధి నష్టే సతి తన్నాశే కేవలో భవేత్. కేవలః అఖండః అభిన్నః భవేత్ ఇత్యర్థః. పో అంటే కుండలన్నీ పెట్టి, ఈ కుండలో ఒక ఆకాశం, ఆ కుండలో ఒక ఆకాశం,
నాలెడ్జ్ లేని వాడికి ఎంతసేపు చెప్పినా పోవాయా, దీంట్లో ఉండే ఆకాశం వేరు, దాంట్లో ఉండే ఆకాశం వేరు, ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు వేస్తే ఆ ఆకాశంలో ఉల్లి వాసన వస్తుంది, దీంట్లో నెయ్యి పోస్తే ఇందులో నెయ్యి వాసన, వాడు వెయ్యి చెప్తాడు ఎగ్జాంపుల్.